బిల్ గేట్స్ ఏపీ పర్యటన సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనికి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా సానుకూలంగా కాదు, పూర్తి వ్యతిరేకంగా. బిల్ గేట్స్ కు ఏపీ ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలకడాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అసలు ఎందుకు బిల్ గేట్స్ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత నెటిజన్లు వ్యక్తమవుతోంది? ఇవన్నీ తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అతడికి ఆ స్థాయిలో ఘన స్వాగతం పలికారా? చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారు? అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒక మహిళ ట్వీట్ పెట్టారు. నారా లోకేష్ గారు బిల్ గేట్స్ కు స్వాగతం పలుకుతున్న ఒక ఫోటోల్ని జత చేసి, ఒక పెడోఫైల్ కి మంత్రి స్వాగతం పలుకుతున్నారు, అది కూడా పువ్వులు ఇచ్చి మరీ స్వాగతం పలుకుతున్నారు, ఇంతకంటే అవమానం ఉంటుందా? ఇలాంటి వారు ఉన్న ఈ దేశంలో నేను కూడా బతికి ఉన్నాను అంటే నమ్మడం సాధ్యం కావడం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పెడోఫైల్ అంటే చిన్నారులతో లైంగిక సంబంధాలు కోరుకునే వ్యక్తిని పెడోఫైల్ అంటారు. ఈ బిల్ గేట్స్ మీద ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆ మొత్తం వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. మరో నెటిజన్ కామెంట్, చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ కు స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఇండియాను దిగజార్చాలి అంటే ఇండియన్స్ కు మించిన వారు మరొకరు ఉండరు అంటే ఇతడికి స్వాగతం పలకడం ద్వారా దేశ ప్రతిష్టనే చంద్రబాబు నాయుడు ప్రశ్నార్థకం చేశారు అన్నది మరో నెటిజన్ భావన. తన ప్రయోగాలకు భారతదేశం ఒక ల్యాబ్ లాంటిది అని చెప్పిన వ్యక్తికి ఏపీ సెంట్రలైజ్డ్ హెల్త్ సిస్టమ్ ను పరిచయం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్ట్ అతడితో కలిసి వేదిక పంచుకుంటున్నందుకు మీరంతా సిగ్గుపడాలి అని ట్వీట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని ఉద్దేశించి. యోగిత మహిళల అఘాయిత్యాలపైన పోరాటం చేస్తూ ఉంటారు ఈమె. ఇలాంటి వ్యక్తికి సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలకడం చూస్తే సిగ్గేస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో అతడి వ్యవహారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా స్వాగతం పలుకుతున్నారు. చిన్నారుల భద్రత పట్ల ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్న కన్సర్న్ ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. మరో నెటిజన్, డబ్బులు హోదాలు ఉంటే వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలన్నీ సమసిపోతాయా? అలాంటి వారికి కూడా స్వాగతం పలికేస్తుందా ప్రభుత్వం? సాధారణ వ్యక్తుల విషయంలో అయితే ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ మరో నెటిజన్ కామెంట్. ఎప్స్టీన్ ఫైల్స్ అన్నవి అభివృద్ధి చెందిన దేశాల్లో దిగ్భ్రాంతి కలిగిస్తాయి కానీ ఇక్కడ కాదులే అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా ట్వీట్ పెట్టారు. అంటే మన వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టవు అని. రీతు అనే మరో యాక్టివిస్ట్ ఆమె చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ కు అమరావతిలో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. వీళ్ళంతా ఏపీ వాళ్ళు కూడా కాదు, దేశవ్యాప్తంగా ఎక్కువ నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. వేల కొద్ది ట్వీట్లు పడుతున్నాయి ఈ ఎపిసోడ్ మీద. బిల్ గేట్స్ కు అమరావతిలో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. చిన్నారులను లైంగికంగా వేధించే అత్యున్నత ముఠాలో ఇతడు కూడా ఒక సభ్యుడు. ఏది? బిల్ గేట్స్ ను ఉద్దేశించి. మీరు నైతిక విలువలు వదిలేశారా లేక ముఠాకు మీరు అమ్ముడుపోయారా అంటూ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది దేశానికి ఎప్పటికీ కూడా మరిచిపోలేని అవమానం అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ బిల్ గేట్స్ కు సంబంధించి రకరకాల లైంగిక ఆరోపణలు, పిల్లల మీద లైంగిక దాడులు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అతన్ని ఒక విలన్ లా చూస్తోంది. ఇది నడుస్తూ ఉండగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తదితరులంతా ఎదురెళ్లి అతనికి స్వాగతం పలకడంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు అందరూ. అసలు ఈ బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏదో ప్రపంచంలో ఎక్కడో ఘోరాలు చేయలేదు, మన దేశంలో చేశారు. అది మన తెలుగు రాష్ట్రంలోనే చేశారు. 2010లో ఖమ్మం జిల్లాలో 16,000 మంది గిరిజన బాలికల మీద గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా తయారీ పేరుతో ట్రయల్స్ నిర్వహించారు. చిన్నారులు, అది కూడా 9 నుంచి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లల మీద ఆ వ్యాక్సిన్ ప్రయోగించారు. వారి తల్లిదండ్రుల నుంచి కూడా సంతకాలు తీసుకోలేదు, అనుమతి తీసుకోలేదు. హాస్టళ్లలో ఉన్న ఈ గిరిజన విద్యార్థుల్ని అమాయకుల్ని చేసి హాస్టల్ వార్డెన్ల ద్వారానే సామూహికంగా సంతకాలు తీసుకొని ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగం వికటించి 100 మంది చిన్నారులు అనారోగ్య పాలన పడ్డారు. ఆ సమయంలోనే 2010లో 5 మంది చిన్నారులు ఖమ్మం జిల్లాలో చనిపోయారు ఈ ట్రయల్స్ వల్ల. ఈ ట్రయల్స్ అన్ని నిర్వహించింది ఈ బిల్ గేట్స్ కు సంబంధించిన ఫౌండేషనే. గుజరాత్ లో కూడా ఇలాగే 1000 మంది అమ్మాయిల మీద ప్రయోగాలు చేస్తే అక్కడ ఒక 2 చనిపోయారు. గేట్స్ ఫౌండేషన్ మీద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏమాత్రం నైతిక విలువలు లేకుండా ఏదో ఎలుకల మీద ప్రయోగాలు నిర్వహించేసినట్టుగా మనుషుల మీద, అది కూడా చిన్న పిల్లల మీద నిర్వహించారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంజీవిని ప్రాజెక్టును ఈ ఫౌండేషన్ తో కలిసి నిర్వహించబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆల్రెడీ కుప్పంలో ట్రయల్ ప్రారంభించారు. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాలకు సంబంధించిన డేటా మొత్తం సేకరించి దాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఈ సంస్థకి ఇస్తున్నారు బిల్ గేట్ ఫౌండేషన్ కు. దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తే ఏంటి ప్రజల పరిస్థితి అన్నది ఇప్పుడు పెద్ద ఆందోళన. ఎందుకంటే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏమాత్రం నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాదు. అతడు వ్యాపార కోణంలోనే పనిచేస్తారు. ఈ ఫౌండేషన్ అనేది ఒక ముందు పెట్టి మొత్తం తనకు కావాల్సిన కంపెనీలనే ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్న అభియోగాలు కూడా ఈయన మీద ఉన్నాయి. అలాంటి వ్యక్తికి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం ఇస్తే, ఈ దేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం అన్నది కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం. అలాంటి కంపెనీలు ఇలాంటి వ్యక్తుల ద్వారా ఆ డేటాను మొత్తం సేకరిస్తే ఒక వ్యక్తికి పాలసీ ఇవ్వాలా లేదా అన్నది ముందే అతనికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని చూసి
పాలసీలు నిరాకరించే అవకాశం ఉంటుంది, లేకుంటే అధిక ప్రీమియం వసూలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లోనికి డేటా వెళ్ళిన తర్వాత ఆ డేటా లీక్ అయితే వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తెలిసిపోతే అందరికీ ఏదైనా ఒక సంస్థ ఉద్యోగుల్ని తీసుకునే క్రమంలో ముందే ఈ డేటా ఆధారంగా సదరు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వకుండా తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. చాలా విధాలుగా దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. పైగా ఇతడికి భారతదేశం మీద ఏ మాత్రం కూడా గౌరవం లేదు. 2024లో ఇతడు స్వయంగా భారతదేశం అన్నది ఒక ప్రయోగశాల లాంటిది, నేను చేసే ప్రయోగాలకి అని చెప్పారు. అంటే ఇక్కడ పబ్లిక్ మీద ఎలాంటి ప్రయోగాలు చేసినా సరే ఎవరు పట్టించుకోరు. అవి సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు కావచ్చు, మందులు కావచ్చు వాడచ్చు. ఫెయిల్ అయితే ఇక్కడ చచ్చిపోయేది ఇండియా వాళ్ళే అన్నంత చీప్ గా భారతీయుల్ని చూసే వ్యక్తి బిల్ గేట్. చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంజీవిని ప్రోగ్రామును ఈ ఫౌండేషన్ చేతిలో పెట్టడమే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా వీళ్ళ సహకారం తీసుకుంటామని చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ అత్యంత వివాదాస్పదంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఇతడు అక్కడికి ఎంటర్ అయ్యి తన ఫౌండేషన్ ద్వారా అక్కడ మొత్తం వ్యవసాయ రూపురేఖలే మార్చివేస్తున్నారు. ఎరువుల మీద, రసాయనాల మీదగా ఎక్కువ ఆధారపడేలా చేస్తున్నారు. దాంతో పాటు స్థానిక విత్తన వైరుధ్యాన్ని దెబ్బతీసి పూర్తిగా విత్తనాల కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద రైతులు ఆధారపడే పరిస్థితి ఈ ఫౌండేషన్ విధానాల ద్వారా వస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. పైకి సేవాభావం అన్న ముసుగు తొలగినప్పటికీ కూడా ఈ బిల్ గేట్స్ సంస్థ పనిచేసేది పూర్తిగా వ్యాపార ధోరణితోనే పనిచేస్తుంది అన్న విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇవి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. ఆ కంపెనీలకు సంబంధించిన మెటీరియల్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తూ ఉంటుంది ఈ ఫౌండేషన్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా తాను పెట్టుబడులు పెట్టిన కంపెనీల నుంచి తయారయ్యే వ్యాక్సిన్లనే ఎక్కువగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్న విమర్శ ఉంది. ఈ బిల్ గేట్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతూ ఉంటే కరోనా తయారీకి సంబంధించిన ఫార్ములాను పేద దేశాలకు ఇచ్చేందుకు తొలుత నిరాకరించారు ఈ బిల్ గేట్, వ్యతిరేకించారు దాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అప్పుడు వెనక్కు తగ్గాడు. అంటే పేద దేశాలన్నా, పేదలన్నా, అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలన్నా ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి బిల్ గేట్స్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. భారత్నైతే ఆయన బహిరంగంగానే అదొక ప్రయోగశాల, నేను ప్రయోగాలు చేయాలనుకుంటే భారతదేశంలో చేస్తాను. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇతడికి సంబంధించి కొన్ని వేల ఫోటోలు, వీడియోలు, కాగితాలు అన్ని బయటకు వచ్చాయి. రష్యా యువతులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, చిన్నపిల్లల మీద వేధింపులు, ఇలా రకరకాల ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ ఫౌండేషన్ పేరు చెప్తే హడలిపోతున్నప్పుడు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో అనేక విమర్శలు, ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థని చంద్రబాబు నాయుడు గారు ఇలా రెడ్ కార్పెట్ పరిచి పిలవడం అన్నదే దిగ్భ్రాంతి కలిగించే అంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నెటిజన్లు మాత్రం బిల్ గేట్స్ ఏపీకి రావడం అనేది ఒక గొప్ప అద్భుతమైన పరిణామంగా ఇప్పటికీ కూడా వాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిల్ గేట్ రాకతో ఏపీ రూపురేఖలే మారిపోతాయి అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ పార్టీ నెటిజన్లు కావచ్చు, ఒక వ్యక్తి వ్యక్తిత్వం మీద, అతడు చేసిన నేరాలు ఘోరాలతో సంబంధం లేదు, అతడు డబ్బున్న వ్యక్తి అయితే చాలు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీల్ని, విధానాల్ని బాగా గట్టిగా సమర్థించే వ్యక్తి అయితే చాలు, అతడి వ్యక్తిత్వంతో, అతడు చేసిన నేరాలు ఘోరాలతో ప్రపంచవ్యాప్తంగా అతడి పట్ల ఎలాంటి దృష్టితో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, మాకు సానుకూలంగా మద్దతుగా ఉంటే చాలు, అలాంటి వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం అన్న లైన్ కు తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయిందా అన్న చర్చ కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది.